శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి. ఇది మన కండరాలు, చర్మం, జుట్టు, గోర్లు, ఎముకల బలాన్ని కాపాడుతుంది. ఇది శరీర కణజాలాలను మరమ్మతు చేస్తుంది. కొత్త కణాలను సృష్టించడంలో సహాయపడుతుంది. హార్మోన్లు, ఎంజైమ్లు, అనేక ఇతర ముఖ్యమైన రసాయనాల ఉత్పత్తిలో కూడా ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఒక వ్యక్తి సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడు లేదా ఎక్కువ కాలం కార్బోహైడ్రేట్లు, కొవ్వులను మాత్రమే తీసుకున్నప్పుడు ప్రోటీన్ లోపం సాధారణంగా సంభవిస్తుంది. ప్రోటీన్ లోపం శరీరాన్ని బలహీనపరుస్తుంది. రక్తహీనత, చర్మ వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక లోపం రోగ నిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడడం కష్టతరం చేస్తుంది. ప్రోటీన్ లోపం లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రోటీన్ లోపం అనేక స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అనంతరం అలసట, బలహీనత ఉంటుంది. జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. గోర్లు పెళుసుగా మారుతాయి. చర్మం నిస్తేజంగా మారుతుంది. పిల్లలలో పెరుగుదల మందగించడం, బరువు తగ్గడం లేదా ఏకాగ్రత లేకపోవడం కూడా ప్రోటీన్ లోపం సంకేతాలు. తీవ్రమైన సందర్భాల్లో కండరాల క్షీణత, తరచుగా ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు సంభవించవచ్చు. ఇంకా గాయం మానడంలో ఆలస్యం, రోగనిరోధక శక్తి తగ్గడం, తరచుగా మానసిక స్థితిలో మార్పులు కూడా ప్రోటీన్ లోపం లక్షణాలు. వెంటనే పరిష్కరించకపోతే ఈ పరిస్థితి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు రోజువారీ ఆహారంలో పప్పుధాన్యాలు, కిడ్నీ బీన్స్, చిక్ పీస్, పన్నీర్, గుడ్లు, పాలు, సోయా వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోండి. మాంసాహారులకు చేపలు, చికెన్ మంచి వనరులు. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు ప్రోటీన్ సప్లిమెంట్లను కూడా తీసుకోండి. పిల్లలకు, వృద్ధులకు సమతుల్య ఆహారం ఇవ్వడం మర్చిపోవద్దు. జీర్ణక్రియ మెరుగ్గా ఉండడానికి తగినంత నీరు తాగాలి.